కి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు తన మహా ఉచితమైన కృపను బట్టి మనల్ని ఎంతగానో ప్రభు గడిచిన వారం దినాలు కాపాడి మరొకసారి ప్రభు యొక్క పాద సన్నిధిలో మనందరం కలిసి ప్రభును స్తుతించి ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయం చాలా విలువైంది. ఈ సమయం చాలామంది పాడు చేసుకుంటున్నారు. ఈరోజు గడిచిపోయిన గంట మళ్ళీ కావాలంటే మనకు దొరకదు. దాని కొరకు ఎంత ప్రయత్నం చేసిన వెనక్కి మరలా మనం తీసుకుని రాలేం. అందుకే పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మనకిలాగే ఎఫెసీ సంఘస్థులు అందరూ ఎప్పుడో వస్తున్నారు, లేకపోతే రావట్లేదంట. అలా లేట్ అయిపోతున్నారు. ఎందుకు ఇలాగ అవుతున్నారని చెప్పి ఆలోచించి సమయం విలువను వీళ్ళకి అర్థం అవ్వట్లేదని సమయం విలువ తెలియజేయాలనుకుని ఒకరోజు వాక్యం చెప్పాడు. ఏంటి తెలుసా? దినములు చెడ్డవి, మీరు సమయాన్ని ఏం చేయొద్దు, పోనివ్వద్దు. దాన్ని మీరు ఏం చేసుకోండి అంటే సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడట. అంటే ఏది లేదు అక్కడ, వాళ్ళకి జ్ఞానం లేదు. ఉంది, అది దేవుని దృష్టికి పనికిరాని జ్ఞానం. దేవుని దృష్టికి అంటే మన జ్ఞానం ఎటువంటిదంట? వెర్రితనం అన్నాడు. చాలామంది ఏమనుకున్నారంటే, సమాజంలో నా అంత తెలివైంది లేదు, నా అంత తెలివైన వాడు లేడు, నేను చాలా బెటర్ అన్నట్టు అనుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో మన జ్ఞానం అంట వెర్రితనం అంట. కాబట్టి ఈనాడు మనుషుడు అజ్ఞానం కలిగి ఉంటున్నాడట. ఎలా ఉంటున్నాడు? అజ్ఞానుల వలె ఉంటున్నాడంట. అంటే జ్ఞానం లేనివాడిగా ఉంటున్నాడు. సమయాన్ని ఏం చేసుకున్నాడంటే పాడు చేస్తున్నాడు. చూద్దాం, మల్లవరం వెళ్దాం అనుకుంటున్నాడు. మల్లవరం వచ్చేటప్పటికి ఏదో తెగులు వస్తుంది. ఆ తర్వాత మనం గుడుక్కుమంటున్నాం. నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఒకసారి ఆలోచించండి. మనకు 45 degrees గాల్పు ఉంటుంది. ఈరోజు ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నాడు. అంటే 45 అంటే ఇంకా ఎక్కువ, అంటే 50కి వెళ్ళిపోతే ఏమవుతామో తెలియదు. ఒకసారి ఆలోచించండి. ఈ వేడి మనం ఏం చేయలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. దీనికంటే టెంపరేచర్ ఎక్కువ కలిగింది. అక్కడ అగ్నికి అస్సలే ఆరని పరిస్థితి అంట. ఇక్కడ ఎండ మూడేటప్పుడు కొంచెం చల్లబడుతుంది. అమ్మాయి అనుకుని ఏదో చెట్టుగాడికి కూర్చుని చల్లటి గాలి పీల్చుకుంటున్నాం. కానీ అక్కడ ఇంకా 3 అయినా 4 అయినా 5 అయినా ఇంకా తగ్గే పరిస్థితి లేదట. అగ్ని ఏమవుదట? ఆరదట. అగ్ని ఆరదట. తర్వాత అందులో పురుగులు ఉంటాయట. ఆ పురుగులు సావంట. ఇక్కడ అగ్నిలో పురుగులు వేస్తే ఏమవుతాయి? ఏమంటే తొట్ట పురుగులు ఉంటాయి చూడండి, తెల్లగా ఉంటాయి, చెట్లో అవి తొలిసేస్తూ ఉంటాయి. ఆ పురుగులన్నీ అట్టుకెళ్ళి మూకుట్లు వేసామనుకో పచ్చురేళ్ళలాగా మనం ఒక్క దెబ్బతో ఏగిపోతాయి. అవి ఆదమరపున వాళ్ళగా పచ్చురేని తినేచ్చు మనం. కానీ అక్కడ పురుగులు ఉంటాయంట, అగ్నిలోనే ఉంటాయంట. అవి గిరగిరా తిరుగుతాయంట, మనిషిని అలా కరుస్తూ ఉంటాయంట. అంటే అగ్నిలో ఏం సావదట? పురుగు సావదు. కానీ మనుషుడు మలమల మాడతాడట. కాబట్టి దీనికి ముందు ఒక భయంకరమైనటువంటి అగ్నిగుండం అనేది ఉంది. ఈరోజు ఆ అగ్నిగుండాన్ని తప్పించుకోవడానికే, ఆ అగ్నిగుండంలోనికి మనుషుడు వెళ్ళిపోకుండా ఉండడానికోసమే, అగ్నిగుండం నుంచి మనుషుడిని తప్పించడానికోసమే, అగ్నిగుండంలో మనుషుడు వెళ్ళిపోయి మలమల మాడకుండా ఉండడం కోసమే 2026 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు క్రీస్తు లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆకాశమునకును భూమికి మధ్యన మండుటెండలో
3 మేకెల పైన యేసయ్య సిలువేయబడ్డాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ సత్యాన్ని చాలామంది ఎరిగి, అయ్యా మాకు యేసు ప్రభు కావాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలు అందరూ ఇళ్లల్లో ఎవరు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు? ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. మరి అన్ని కుటుంబాల నుంచి ప్రభు సన్నిధిలో ఉంటున్నారా అంటే ఇంక మళ్ళా వాళ్ళు కనబట్టలేదు మనకి అడ్రస్. మరి రక్షణ పొందినంత మాత్రాన మందిరంలో ఆరాధనలో మరి ఉపవాస ప్రార్థనలో ఏమీ లేకుండా పరలోకం అనేటువంటి ప్రాంతానికి, ఆ పట్టణానికి, ప్రభు ఉండే స్థలానికి మనం వెళ్తామా? వెళ్ళిపోతామా? టికెట్ కొనుక్కున్నామండి. నేను హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాను. అనుకోకుండా బలహీనత వచ్చి పడ్డది. నేను టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాను. ఎందుకు తెలుసా? బలహీనత వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళగలం? డాక్టర్ ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళొద్దు అన్నాడు. నైటే కదా నువ్వు ఇంజక్షన్ ఇచ్చే, నేను 9 గంటలకు ఎక్కితేనే బస్సులో పడుకుంటాను, పొద్దుడు దిగుతాను, బెల్ వేసుకుంటాను అన్నాను. వద్దు, కుదరదు, వెళ్ళొద్దు అన్నాడు. ఇంక తప్పదు, వెళ్ళొద్దు అన్నప్పుడు ఇంక మానకపోతే మనకు వచ్చే బలహీనత ఎక్కువైతే మళ్ళీ నేనే కదా ఇబ్బంది పడవలసిందని ఇంక సర్లే అనుకుని ఏం చేయని తెలుసా? ఈ శలాన్ని ఎక్కుతున్న ఫోటో తీసి భీమరాజు గారికి పెట్టాను. వెంటనే భీమరాజు గారు నాకు ఫోన్ చేసి పెళ్ళిలో చిన్న ఏమైంది అని. ఏమీ లేదు, రాత్రి నుంచి నిన్నటి నుంచి నాకు ఇలాగా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి చలాన్లు పెడుతున్నారు, నేను వివాహానికి రాలేకపోతున్నాను, నన్ను ఏమనుకోవద్దని చెప్పి ఫోటో పెట్టాను. చిన్న ఆరోగ్యం ముఖ్యం, పెళ్ళిళ్ళు అనేది ఫంక్షన్లు అనేవి వస్తూ ఉంటాయి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు, నువ్వు ఆరోగ్యం కాపాడుకున్నాడా ఆయన. అమ్మాయి అనుకున్నాను. ఎందుకంటే ఏ క్షణాన్ని ఏవి అవుతావో మనకి తెలియని వారం. టికెట్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుని నేను కోయిట్ వెళ్ళిపోతానని కూర్చుంటే వెళ్ళాం. ఆ టయానికి మనం ఫ్లైట్కి వెళ్ళాలి, లేక టయానికి బస్సుకి వెళ్ళాలి, లేక టయానికి ఆ ట్రైన్కి మనం వెళ్ళగలిగితేనే ఆ టికెట్ మనకి యూజ్ అవుతుంది. మనం ప్రభు సన్నిధిలో రక్షణ పొందినటువంటి రక్షణ టికెట్ కూడా అంతే. గుడికి రావని అడుగుతుంటే ఎలా రానండి, నాకు బోల్ పనులు ఉన్నాయి అంటున్నాడు ఒక్కొక్కడు. ఏమున్నాయంటే బోల్ పనులు ఉన్నాయి. నా గేదెని ఆవిడ చూస్తాడు, మా ఆవులను ఆవిడ చూస్తాడు, మా కొట్టుగాడు ఆవిడ ఉంటాడు. ఆలోచన చేసుకోండి, రేపు మంది కాదు. అందుకే దినములు చెడ్డవే, సమయాన్ని ఏం చేయొద్దు, పాడు చేసుకోకండి. ఈ సమయం మరలా రాదు, ఈ సమయం మరలా రానే రాదు. నిజానికి నేను రాలేని పరిస్థితి, నేను వెళ్ళలేకపోయాను. పెద్దపొడి కూడా నేను లేచి పొద్దుటే వెళ్ళలేను బాబు, నువ్వు వెళ్ళు, ఇసుకపోడు 2 చూడు, నాకు కొంచెం ఆరోగ్యం బాగుంటే జాగ్రత్తగా నేను మరుగుంటా టయానికి వెళ్తానులే అని పెద్దోడిని పొద్దుటే పెద్దపొడి ఇసుకపోడి పంపించాను. ఎందుకంటే ఏ క్షణాన్ని ఏమవుతామో మనకి ఎవరికి ఏమీ తెలియదు. కాబట్టి సమయాన్ని పోనివ్వకూడదు. ఎంత బాగున్నా బాగోకపోయినా, ప్రభువా ఈ చివరి శ్వాస పోయేంత వరకు నీతోనే నేను నడుస్తానని, నీతో నేను నిలుస్తానని, నీ సహవాసంలో ముందుకు సాగుతానని, నీ కొరకే నేను పోరాటం చేస్తానని, నీ సన్నిధిలో నేను నిలుస్తాను, సాగుతానని నేను ఎన్నడూ నిర్లక్ష్యం చేయనని ప్రభు దగ్గర వాగ్దానం చేసుకున్నాను. కాబట్టి అందుకే నేను బలహీనంగా ఉన్నా నేను వచ్చేస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు రాలేని పరిస్థితి అయింది నాకు. శుక్రవారం వచ్చేద్దాం ఏదో రకంగా అనుకున్నాను, కానీ ఈ చేతుకున్నటువంటి ఈ సూదు కదులుతుంటే బ్లడ్ వస్తుంది, గమ్మును తలుగుతుంటే బాధ వచ్చేస్తుంది. అయ్యి బాబు ఇంక నేను మళ్ళీ ఏదో ఇబ్బంది పడాలా, నేను వెళ్ళలేనని చెప్పి ఆ రోజు పెద్దోని పంపించాను. నాకు చాలా బాధ అనిపించింది, అయ్యో నేను మందిరానికి వెళ్ళలేకపోయానే అని. కాబట్టి నేను ప్రభుతో చేసుకున్న వడంబడికి అది ఒక ఒప్పందం. నాకు కష్టమైన, నష్టమైన, వ్యాధైన, బాధ అయినా ప్రభా నీతోనే నేను నడుస్తాను, సాగుతానని ప్రభు దగ్గర వడంబడికి చేసుకున్నాను. కాబట్టి నేను ఆయన సన్నిధిని మానటానికి ఎట్టి పరిస్థితిలో 95% నా మనసు ఒప్పుకోదు. ఇంట్లో వాళ్ళు కొంత ఇబ్బంది పెట్టినా ఏం కాదు, నాకు చాలా బాగుందని ప్రార్థనకు వచ్చేస్తూ ఉంటాను. ఏంటంటే ప్రభుతో ఒక ఒడంబడిక, అది ఒక ఒప్పందం. దేవునితో ఒక ఒడంబడిక అనేది లేకపోతే, ఒక ఒప్పందం అనేది లేకపోతే ఎదగలేం, మనం సాగలేం.
మీరు అనుకోవచ్చు, మీరు మందిరంకి రాకపోతే కానుకలు అట్టుకెళ్ళటానికి ఉండదు, మీరు బ్రతకడం కష్టం కదా, అందుకు వచ్చేస్తారు అనుకున్నారు చాలామంది. ఎవరికి కావాలి మీ కానుకలు? ఆశ్చర్యకరుడైన దేవుడు తన ధననిధి నింపి నన్ను పోషించగల సమర్థుడైన దేవుడు ఆయన. మీరు ఆ అజ్ఞానం చేత మాట్లాడే మాటల వల్లే మీ ఆత్మీయ జీవితంలో ఏమవుతున్నారు తెలుసా? వెనక్కి వెళ్ళిపోతున్నారు. రోజు రోజుకి ముందుకు రావాల్సిన వాళ్ళు ఏమవుతున్నారు తెలుసా? ఇంకా వెనక్కి పోతున్నారు. మీ ఆత్మీయ జీవితాన్ని మీరే చేతులారా పాడు చేసుకున్నారు. ఒకరోజు దేవుని దగ్గర మీరేం చెప్పుకోవాలి తెలుసా? లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త సుమ, దినములు చెడ్డవి. ఏం పోనవద్దు, సమయాన్ని పోనవ్వకండి. రేపటి వారం మనం ఉంటామో ఏమవుతామో మనకి తెలియదు. కరోనా అనేటువంటి వ్యాధి వస్తుందని మనకి తెలియదు. బలవంతులైన అందరూ చచ్చిపోతారని, లక్షల కొద్ది మంది ప్రజలు ప్రాణాలు విడుస్తారని మనకు తెలియదు. మన తల్లి మనకు దూరంగా ఉంటుందని మనకు తెలియదు. మన పిల్లలు మనకు దూరంగా ఉంటారని తెలియదు. ఆ జబ్బంత ప్రమాదకరమని ఎప్పుడు మనం ఊహించలేదు. అనుకోకుండా వచ్చి పడ్డది. ఎంతోమంది మన కళ్ళెదుటే చనిపోయారు. ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టేశారు. జాగ్రత్త సుమా, మరలా మరొక కొత్త రకం వ్యాధి ఒకటి ప్రారంభించబడుతుందని చెప్పి కేంద్రం కంగారు పడుతుంది. రేపు ఏమి జరగబోతుందో మనకు తెలియదు. సమయం ఉంది. రోజు ప్రభువా ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్ ఇచ్చావు, నీకు వందనాలని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుకు వందనాలు చెప్పటం, అది మన ఆత్మీయ జీవితానికి ఎదుగుదలకు సూచన. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఇంతవరకు పాటలు పాడాం, ఆరాధన చేసాం, కీర్తన చదివాం. ఈ కీర్తనలో నుంచి 3 సందర్భాలు జస్ట్ అలా మీకు తెలియజేసి నేను ముగిస్తాను. ఎందుకంటే మనం చాలా ఇబ్బంది పెడుతుంది వేడి. కూర్చోలేము, మీరు కూడా కూర్చోలేరు. అందుకంటే ఎక్కువ నాకు ఇబ్బంది. నాకు డైరెక్ట్ నొసట కూడేస్తుంది. పైనుంచి వేడి, దగ్గరలో ఉన్నాను కదా స్లాబ్కి, నాకు ఇంకా ఎక్కువ వేడి ఉంది. అందుకని నేను మిమ్మల్ని విసిగించను, కానీ నేను కూడా త్వరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి మన కీర్తనలో నుంచి మనకు దేవుడు బోధించే ఉపదేశం ఏంటి అని అంటే చదువుదాం. మొదటి వచనం, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. చూడండి, మనం ఆదివారం శుక్రవారం మందిరంలో మనకి ఏం జరుగుతుందండి? ఆరాధన జరుగుతుంది. శుక్రవారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధన. ఈ ఆరాధనలో పాటలు పాడతారు. ఒక ఘట్టం ఏం పాడతారు? పాటలు పాడే ఘట్టం ఒకటి. తర్వాత స్తుతి ఆరాధన ఉంటుంది. ఇది ప్రతి కార్యములో ఉండేటువంటి ఆ ఘట్టం అన్నమాట. ఏ కార్యక్రమం చేసినా ఆ పాట ఉంటుంది, అక్కడ స్తుతి ప్రార్థన ఉంటుంది, ఆ తర్వాతే వాక్యం చెప్తాం. అయితే ఇక్కడ మనం చాలా పాటలు పాడి ప్రభుని గణపరుస్తూ ఉంటాం. ఎవరిని గూర్చి పాడుతున్నాం అమ్మా? ఎవరిని గూర్చి పాడుతున్నాం? చూడండి, మనం పాడే ఒక కొత్త గీతం అంట, వారానికి ఒకసారి యెహోవా మీద కొత్త కీర్తన పాడాలట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడు చూసినా నక్క సువార్తం అని ఒక ఆవిడ పోలంపేట నుంచి వచ్చింది. కృపావరం వాళ్ళ అమ్మగారు. కృపావరం తెలిసి ఇలాగ వస్తాడు, కొబ్బరికాయలు కొంటాడు కదా, వాళ్ళ అమ్మగారు. ఆవిడ ఎప్పుడు చూసినా ఒకే పాట పాడేది. మా చిన్నప్పటి నుంచి ఎక్కడ మీటింగులైనా పాడతాననేది. ఏం పాట తెలుసా? దేవుణ్ణి సతాయించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి అంటే స్తుతించుడు అనే మాటను ఏం చేయదు, సతాయించుడని. ఏదో ఒక విధంగా ప్రభుని ఏం చేస్తూ ఉండేది? స్తుతిస్తూ ఉండేది. అంటే మనం కూడా వారం ఒక పాట, కొత్త గీతాన్ని ప్రభు కొరకు పాడాలట. ఎప్పుడో పాత పాటలు అట్టుకుని వీళ్ళు పాడమంటుంటే
ఎన్ని తలసినా ఏది అడిగినా ఇయే పాడతారు. ఇంతకాలం నీది కృపలో ఈ సందర్భాలు ఉంటాయి. సందర్భ సహితమైనటువంటి పాటలు మనం నేర్చుకోవాలి. పెళ్ళిలో పాటలు కాడ పరదేశులమో ప్రియురారా అని మేము పాడామనుకో, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ నేను కొడతారు చెప్పించుకుని. అది పెళ్ళికి సంబంధించిన పాట కాదు, చచ్చిపోయినప్పుడు మోసుకెళ్ళేటప్పుడు పాడే పాట అది. కానీ ఒక దినం ఒక ఆరాధన ఇదేంటి ఆదరణ కూడికి జరుగుతుంది. అక్కడ పరిశుద్ధ పాడతామా? ఇది పాడారనుకోండి ఏమనుకుంటారు, ఇదేంటి పెళ్లి పాట పాడుతున్నారేంటి ఇక్కడ, ఇది చనిపోయిన ఆవిడ కార్యక్రమం కదా అని అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మనల్ని ప్రశ్నిస్తారు. అందుకని ప్రతి దానికి ఏముంటుంది, సందర్భం ఉంటుంది. వాక్యం కూడా ప్రతి చోట ఒక వాక్యం చెప్పడానికి కుదరదు. పెళ్లి కాడ పెళ్లి వాక్యం చెప్పాలా, దినం కాడ దినం వాక్యం చెప్పాలా, బర్త్డే కాడ బర్త్డే వాక్యం చెప్పాలా, మెచ్యూర్ ఫంక్షన్కి మెచ్యూర్ వాక్యం చెప్పాలా, కృతజ్ఞత కూటానికి కృతజ్ఞతకు సంబంధించిన వాక్యం చెప్పాలి. ఈ కృతజ్ఞత కూటం కాడ మరణం గురించి చెప్పాను అనుకోండి, ఇదేంటి మరణం కోసం చెప్తున్నాడు, మేము దేవుడు మాకు మేలు చేస్తే కూటం పెట్టుకుంటానే ఏం చేస్తారు, అందరూ ప్రశ్నిస్తారు. అందుకని మొదట మనం ఏం ఎరగాలి తెలుసా, సందర్భాన్ని తెలుసుకోవాలి. సందర్భాన్ని బట్టి మనం పాడేటప్పుడంట ఒక కొత్త గీతం పాడాలట, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలా, హల్లెలూయా. వారం వారం కూడా ఒక కొత్త కీర్తన పాడాలి. ఎవరు నేర్పుతారు, మీరు నేర్పుతారా అన్నట్టుగా చూస్తున్నాను. మీ చేతిలో 20,000 30,000 రూపాయలు ఖరీదైనటువంటి మొబైల్స్ ఉన్నాయి, లేవా? మీ దగ్గర లేవా మొబైల్స్? అందులో యూట్యూబ్లో మనం నొక్కుంటే రోజు కొత్త పాటల బోల్డ్ వస్తాయి. వారానికి ఒక పాట మనం నేర్చుకోవటం పెద్ద కష్టమేముందా ఏమండి? గంటల తరబడి రీల్స్ దగ్గర కూర్చొని టైం అంతా ఎక్కడ వేస్ట్ చేస్తాం, ఆ రీల్స్ దగ్గరే టైం అంతా గడిపేస్తాం కదా. ఒక కొత్త పాట నేర్చుకోవాలట. శనివారం వచ్చేటాడికి కొత్త పాట వచ్చేయాల. ఆదివారం నాడు ఏం చేయాలి తెలుసా, ఆ పాట పాడి ప్రభుని స్తుతించాలి. ఇది ప్రభు చెప్తున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కష్టమంటారా? ఐశ్వర్య కష్టమా? సింధు కష్టమా? సంజయ్ కష్టమా? ప్రసన్న కష్టమా? ఏమి నేర్చుకోవాలంట? కొత్త కీర్తన పాడాలి. ఏం పాడాలా? కొత్త కీర్తన పాడండి. ఎవరి మీద? ఆయన మీద కొత్త కీర్తన పాడండి, యెహోవా మీద పాడండి, ఆయన నామమును స్తుతించండి. ఇది ఒకటి. రెండో విషయానికి వస్తే అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాల. రెండో పని ఏంటి తెలుసా, మనం అందరము రక్షించబడ్డాం. నేను రక్షణ పొందలేదండి ఇంకా అన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చిన్నపిల్లలు తప్ప ఉన్న వాళ్ళందరూ ఏం పొందిన వాళ్ళు? రక్షణ పొందిన వాళ్ళే. మనకి ఎలాగొచ్చింది రక్షణ? మనకి రక్షణ ఎలాగొచ్చింది? కాళ్ళలో మొలగటం వల్ల, చెరువులో మొలగటం వల్ల, నదిలో ములిగేయటం వల్ల వచ్చిందా? అలాగైతే రోజు అందరూ ములుగుతూ ఉంటారు వేసవికాలం అన్నాళ్ళు? అలా కాదు. మన కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి తండ్రి ఆ కుమారుడైనటువంటి క్రీస్తుని లోకానికి పంపుట వల్ల ఆ కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి మాతృలైన మనందరి నిమిత్తమును లోకవాని పాపముల నిమిత్తము యేసు క్రీస్తు ప్రభు కల్వరి శిలువలో ప్రాణం పెట్టుడు ద్వారా, రక్తము కార్చుడు ద్వారా ఈ రక్షణ భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం,
హల్లెలూయా. ఈ రక్షణ ఎవడు కలిగి ఉంటాడో, ఈ రక్షణ ఎవడు పొందుతాడో, ఈ రక్షణను ఎవడు అనుభవిస్తాడో, ఈ రక్షణను ఎవడు కాపాడుకుంటాడో, ఈ రక్షణను ఎవడు కొనసాగించుకుంటాడో, ఈ రక్షణను ఎవడు భద్రపరుచుకుంటాడో వాడే నిత్య జీవానికి వెళ్తాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. నమ్మి బాప్తిసం పొందినవాడు ఏమవుతాడని ఉంది మార్కు సువార్త 16 అధ్యాయము 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష ఉంది. ఈ నమ్మని వాడికి శిక్ష ఉందనే సంగతి ఎలా తెలుస్తుంది వాడికి? ఇప్పుడు నమ్మలేదండి వాళ్ళు, ప్రభుని నమ్ముకోలేదు, వాళ్ళందరూ మామూలుగా జీవిస్తున్నారు, సాగిపోతున్నారు. అయితే ఇప్పుడు రే నువ్వు ప్రభుని నమ్ముకోలేదు కనుక, రక్షణ పొందలేదు కనుక నీకు శిక్ష ఉంది అనే సంగతి మనము అనుదినమంట ఆ రక్షణ సువార్తను ఏం చేయాలి తెలుసా? ప్రకటన చేయాలట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి, 2 చేతుల పైకి గట్టిగా చెప్పండి. కొంచెం స్వరం ఎత్తి చెప్పండి. కొంచెం స్వరం ఎత్తి చెప్పండి. కొంచెం స్వరం ఎత్తండి. లంకనాలులా చెప్తున్నారంటే అయ్య బాబా, నిజమే లంకనాలు చేస్తున్నారా? నేనే చేయలేదు లంకనాలు. చాలా నెక్కినా ఏదోటి తినేహాను. తినేయమన్నారు డాక్టర్ గారు. తినలేకపోయినా ఏదో రకంగా తిన్నాం. ఒకసారి మనం ప్రభుని స్తుతించడంలో ఈ పిసినారుతనాన్ని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలా? పిసినారుతనం వదిలేయాల. ఈ రక్షణ సువార్త సకల జనుల కంటే ఏం చేయాలి తెలుసా? ప్రకటన చేయాలి. ప్రభుని ఎరగనటువంటి ఒక వ్యక్తి నీకు కనిపించాడు, ప్రభుని ఎరగనటువంటి ఒక సహోదరి నీకు కనిపించింది. అమ్మా ఇదిగో ప్రభుని నేను నమ్ముకున్నాను, నా కొరకు 2026 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు క్రీస్తు లోకానికి వచ్చి మనుషులకు పట్టబడి, మనుషుల చేతుకు చిక్కబడి, రాళ్ళు మరి కొరడాలతో కొట్టబడి, నాగల చాళ్ళు వలె దేహము దున్నబడి, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. సిలువ వేయబడ్డాడు 3 మేకిల పైన. ముళ్ళ కిరీటం తల మీద పెట్టబడ్డది, పక్కలో బల్లెం పొట్టు. సిలువలో ప్రాణాన్ని బలిగా పెట్టాడు. దేహములో రక్తమంతా నా కొరకు కార్చి సిలువలో ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఈ రక్షణ నాకు అనుగ్రహించాడు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్తాను తెలుసా? నరక శిక్ష నుంచి తప్పించబడి మోక్ష రాజ్యానికి నేను చేరుతాను. అమ్మా నువ్వు కూడా నాతో పాటు మోక్షానికి రావాలా? అక్క నాతో పాటు నువ్వు కూడా మోక్షానికి రావాలా? నువ్వు నశించిపోవటం నా ప్రభుకి ఇష్టం లేదు, నువ్వు నరకానికి వెళ్ళటం నా ప్రభుకి ఇష్టం లేదు. కాబట్టి నీవు కూడా నా మాట నమ్మి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించు అని ఒక్క మాట మనం చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉందట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏముంది మన అందరి మీద? ఒక్క మాట చెప్పాలి. ఇదే సువార్త. ఈ సువార్త చెప్పడానికి వేదిక అక్కర్లేద్దాం, ఈ సువార్త చెప్పడానికి డీజే బాక్సులు అక్కర్లేద్దాం. డీజే బాక్సులు కేవలం జస్ట్ మౌత్ టు మౌత్, నోటు నుంచి ఒక మాట మనం చెప్పడమే. ఈ మాట మనం ప్రకటన చేయాలని 2వ మాటగా ప్రభు తెలియజేస్తున్నాడు. ఎంతమంది ఈ వార్తను చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది ఈ వార్తను ప్రకటిస్తున్నారు? ఎవరైనా మీలో ఒకరైనా వెళ్తారా? ఈ వార్తను చెబుతారా? వెళ్తారా? ఈ వార్తను చెబుతారా? వెళతారా? మీలో ఒకరైనా, ఎంత ఒక్కరైనా మాట చెప్పడానికి నేనున్నాను ప్రభువా, నేను వెళ్తాను నాయన. ఆయుష్ ఇచ్చినంతకాలం నేను ఎవరో ఒకరికి నీ గురించి చెప్తాను ప్రభువా, ఈ వార్తను ప్రకటిస్తాను ప్రభువా.
అని మనం ప్రభుకి ఏమి ఇవ్వాలి తెలుసా? మాట ఇవ్వాలా. ఒక్కరికైనా. ఎవరైనా వెళ్తున్నప్పుడు బండి ఆఫ్ చేస్తే కంపల్సరీగా నేను ఎక్కించుకుంటాను. వాళ్ళు పిల్లలు అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు, ముసలోళ్ళు అవ్వచ్చు, పెద్ద అయినా అవ్వచ్చు, ఎవరైనా ఎక్కించుకుంటాను. కాదు దూరం వెళ్ళిన తర్వాత, అయ్యా మీరు ప్రభుని నమ్ముకున్నారా? మీరు ప్రభుని నమ్ముకున్నారా? మందిరానికి వెళ్తారా? ఏ చర్చికి వెళ్తారు? ఏ ఊరు మీది అని అడుగుతాను. నేను చర్చికి వెళ్ళనండి అంటే, పరిస్థితులు బాగోలేదయ్యా, రేపేమవుతామో తెలియదయ్యా, యేసు ప్రభుని నమ్ముతేనే పరలోకం, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారయ్యా, ప్రభుని నమ్ముకొని ఒక్క మాట అయినా ఆఖరి దింపేటప్పటికి వాడికి సువార్త చెప్తాను. ఇది ఎవరి పని? దేవుని పని. దేవుడు మనకిచ్చిన ఆ సమయాన్ని మనం ఏం చేసుకోవాలి తెలుసా? సద్వినియోగం చేసుకోవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకా ఏం చేయాలా? 1 పాటలు పాడాలా, 2వది రక్షణ గూర్చిన సువార్తను ప్రకటించాలా, 3వది ఏంటి తెలుసా? అన్యజనులలో ఆయన మహిమను ఏం చేయాలంట? ప్రచురించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించాలి. ఏ కార్యాలు చెప్పాలా? నీ గొప్పతనం ఏం అక్కర్లేదు. నేను అలాగా, నేను ఇలాగా, నేను పలానా, నీ డబ్బా ఎవరికి అక్కర్లేదు. అది ఎవడెండో. ఎవరి కార్యాలు ప్రకటన చేయాలా? దేవుని ఆశ్చర్య కార్యాలు. ఏంటి ఆశ్చర్య కార్యం? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన వాడు మన దేవుడు. 6 నేలను ఏర్పరిచిన వాడు మన దేవుడు. ఈ కార్యం ఎవడైనా చేసిన వాడు ఉన్నాడా ప్రపంచంలో? ఇప్పుడు వరకు ఎవడు లేడు. ఇశ్రాయేలు ప్రజలు, మా దేవుడు చాలా గొప్పడు, సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు, 6 నేలను మేము నడిచి వెళ్ళామని చెప్పుకుంటారు గొప్పలుగానే. ఎర్ర సముద్రము శీలమండలిలోతే నీళ్ళుంటాయి. దాన్ని పెద్ద గొప్పగా ఎలా చెప్తారు దేవుడు చేశాడని ఒక స్కూల్లో మాస్టరు పాఠాలు చెప్తూ దేవుని అవమానకరంగా మాట్లాడుతున్నాడట. అందులో చక్కగా సండే స్కూల్కి వచ్చే కుర్రోడు ఆ స్కూల్లో ఉన్నాడు. ఆ స్కూల్లో ఆ కుర్రోడు లేచి నిలబడి, అయ్యా మీరు చెప్తున్నట్లుగా ఆ చీలమండలోతు నీటిలోనే ఏం జరిగిందో తెలుసా అన్నాడట. ఏం జరిగింది? ఐగుప్తు యొక్క రాజు ఫరో, తన సైన్యము, తన గుర్రములు, తన రథములు ఆ నీటిలో ములిగి ఎగువ నుంచి దిగువ కొట్టుకుపోయారని ఉంది. మా దేవుడు గొప్పోడు అన్నాడట. ఏమనగలడు? తలకాయ ఎక్కడ పెట్టుకున్నాడు? దించుకున్నాడు. తల దించుకున్నాడు. కాబట్టి నీ గొప్ప కార్యాలు ప్రకటన చేయవలసిన అవసరం లేదు. నువ్వు చేసే ఆశ్చర్య కార్యాలు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన కొరకు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను అంటే ఏం చేయాలి తెలుసా? మనం అనేకులకు ప్రచురపరచాలి. 2వది, యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా భూలోకానికి వచ్చినప్పుడు కానాను అనేటువంటి పెళ్ళికి వచ్చారు. ఆ పెళ్ళిలో నీళ్ళను ఏం చేశారు తెలుసా? ద్రాక్షారసంగా మార్చారు. ఎవడైనా చేయగలడా ఈ పని? నీళ్లను ద్రాక్షారసంగా మార్చగలరా? ద్రాక్షారసంలో నీళ్ళు కలిపి దాన్ని మనకి ఇవ్వగలడేమో కానీ నీళ్ళను ఎలా మార్చలేడు? ద్రాక్షారసంగా మార్చలేడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యులతో అన్నారట, బాణలను అంచుల మట్టుకు నీళ్ళతో నింపండి అన్నారట. నింపారట. ఇప్పుడు ముంచుకుని ప్రధాన యాజకుని దగ్గరికి పట్టుకెళ్ళని అన్నాడట. వీళ్ళు ముంచుకుని పట్టుకెళ్ళారు. అక్కడికి వెళ్ళి ప్రధాన యాజకుడు ఆ నీళ్లను రుచి చూస్తే మొదటి కంటే మధురంగా ఉందట. ఆ పెళ్ళి యజమాని పిలిచి, ఏంటబ్బాయి అందరూ లాస్ట్ని జబ్బురసం పోతారు. ఏమండి, మొదట పెళ్ళిలో ఉన్న మొదటి సాంబారి ఆఖరి బంతుకు ఉంటుందండి? ఉండదు. జనాభా ఎక్కువైతే ఆఖరి బంతుకు వచ్చేటప్పటికి పలసపడిపోతుంది.
మంద ఎక్కువైతే మజ్జిగ ఏమవుతుందో తెలుసా? పలసపడుతుందట. అదే మంద చిక్కనైతే మజ్జిగ ఎలా ఉంటుంది? చిక్కగా ఉంటుందట. అలాగా సాంబార్ ఏమైపోద్ది తెలుసా? లాస్ట్కి వచ్చేటోడు గింజేసేవాడు ఒకడు, చింతపండు పులుసు నీళ్ళేసేవాడు ఒకడు, రకరకాలే చేస్తారు. అంటే ఏమీ లేదనిపించుకోవాలి, కానీ నోట్లో ఎట్టుకోడాడు. ఆడికి తెలిసిపోద్ది ఇది కలిపేయారని. అలాగ చేస్తారు. ఏంటి నువ్వు మొదటి దానికంటే మధురమైన ద్రాక్షారసం సిద్ధపరచుంచావేంటయ్యా అని అడుగుతున్నాడు. ఆయనకి తెలీదు. ఎవరు చేశారు ఈ ఆశ్చర్యకార్యం? ప్రభు అయిన యేసయ్య జరిగించారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని బట్టి ఆయన నామాన్ని మనం ఏం చేయాలంట? ప్రకటన చేయాలి. ఇదిగో ఇంత గొప్ప కార్యాన్ని నా ప్రభు చేశారు అని. ఇంకొక ఆశ్చర్యమైన కార్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో రాయబడ్డటువంటి ఒక ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద బోధ చేస్తున్నారు. ఆ కొండ మీద బోధ చేస్తుంటే బోధ వినడానికి ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చాడు. కుష్ఠరోగి వచ్చాడు అంటే కుష్ఠరోగిని ఎవరు ఇంటికి చేరనివ్వరు, ఇంటిలో ఉండనివ్వరు, ఊరికి ఎలపలుంచుతారు. అటువంటి వ్యక్తి అంటే భార్య ఇష్టపడదు, పిల్లలు ఇష్టపడరు, అన్నదమ్ములు ఇష్టపడరు, తోబుట్టులు ఇష్టపడరు. అందరు ఎక్కడ పెడతారు తెలుసా? దూరంగా పెట్టేస్తారు. అయితే అటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఇదిగో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. నేను నా భార్యకి ఇష్టం కాదు, నా పిల్లలకి ఇష్టం కాదు, నా అన్నదమ్ములకి ఇష్టం కాదు, నా బంధువులకి ఇష్టం కాదు, నా ఊరోళ్ళకి ఇష్టం కాదు. నన్ను ఊరు ఎలపలెట్టేశారు. ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ వెడబాటు నేను తట్టుకోలేకపోతున్నాను. అయ్యా దయచేసి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నాడట. యేసు ప్రభు వెంటనే, సహోదరుడా నీవు నాకు ఇష్టమని చేయి చాపి అతన్ని ముట్టుకొని హత్తుకొని అతన్ని స్వస్థపరచాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. కుష్ఠరోగిని ప్రజలందరూ చేదరించుకుంటే నా ప్రభు ఏం చేశాడు తెలుసా? శారదీసి ఆదరించి స్వస్థపరిచాడు. ఆశ్చర్యకార్యం కదా? కుష్ఠరోగిని స్వస్థత అవ్వటం ఆశ్చర్యం కదా? నువ్వెవరి కార్యాల గురించి ప్రకటన చేయాలా? ఒక బలహీనుడు ఉన్నాడు నీ ఇంటి దగ్గర, వాడు ప్రభుని నమ్మలేదు, బలహీన స్థితిలో ఉన్నాడు. రే బాబు ప్రభు దగ్గరికి రారా, నీ వ్యాధిని ప్రభు స్వస్థపరుస్తాడు. కుష్ఠరోగి వస్తే యేసు ప్రభు బాగు చేశాడు. గుడ్డోళ్ళు వస్తే కళ్ళు ఇచ్చాడు, కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు. కుష్ఠరోగులు పక్షవాతం రోగ కలిగినటువంటి వ్యక్తిని స్వస్థపరిచాడు. నువ్వు ప్రభు దగ్గరికి రా బాబు అని ఇవన్నీ మనం జ్ఞాపకం చేసి వాళ్ళకి ప్రభు గురించి చెప్తే ఆ మాటలు వాళ్ళ హృదయాల్లో ప్రభు మీద ప్రేమను పుట్టిస్తాయి. దేవునికి స్తోత్రం చెప్తాం. అందుకని ఎవరి కార్యాలంటే అన్యజనులకు ఏం తెలియచేయాలట? ఆయన మహిమను ప్రకటించాలా, సమస్త అన్యజనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించాలి. ఎందుకు ఆయన గురించి ప్రకటన చేయాలా? కింద వచ్చాడు రాయబడ్డది, యెహోవా మహాత్మ్యము గల దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరంటే ఆయన మహాత్మ్యము గల దేవుడు. ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. సమస్త దేవతల కంటేను ఆయన ఏమైన వాడు? పూజనీయుడు. సమస్త దేవతల కంటే. మన ప్రతి ఊరికి ఎవరున్నారు తెలుసా? ఒక దేవత ఉంది. ప్రతి ఊరికి ఒక దేవత ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఒకసారి. ప్రతి ఊరికి ఒక దేవత ఉంది. ఈ దేవతలన్నీ ఊరులను వెళ్తున్నాయి, పూజించబడుతున్నాయి. కానీ ఒకరోజు ఈ లోక దేవతలన్నీ ఆయన ఎదుట సాగిలపడి ఏం చేయబోతున్నారంట? నమస్కరించబోతున్నారట. ఎందుకని? ఆయన దేవతలందరికంటే మహాత్మ్యము గల మహారాజట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త దేవతల కంటే ఆయన ఎవరంటే పూజనీయుడు, పూజింపదగినవాడు. అందుకని ఆయన ఏం చేయాలంట? స్తుతించాలి. చివరిగా మనం అందరం కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటాం. అనేక మాటలు
చెప్పేసుకుంటూ ఉంటాం. ఇద్దరు కూర్చున్న కాడ ముగ్గురు నలుగురు వచ్చేస్తారు బయటికి. వాళ్ళ దగ్గర ఎవరు ఉండరు, కానీ వాళ్ళిద్దరు కలిపి వాళ్ళిద్దరి కోసం చెప్పుకుంటారు. అంతే కదా మీరు చేసేది? ఎవరి కోసం చెప్పుకుంటారు? మీ ఇద్దరు పనికి వెళ్ళారు అనుకుందాం. పనిలో మీ బాధలే చెప్పుకుంటారు. మీ ఇద్దరును ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటారా? చెప్పండి నిజం. మీ బాధలు చెప్పుకోవటం ఎలాగున్నా ఊర్లో వాళ్ళ బాధలు పొలంలో చెప్పుకుంటారు. అందులో తెలివైంది ఉంటుందో మంచి. నీవు ఎవరి కోసం చెప్పావు, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లే ఎల్లిని కానించి నీ ఊసమ్మా, ఎల్లిని కానించి నీ ఊసే చెప్పిందమ్మ అంటది తెలివిగాని. అంటే ఈ మంచి చెప్తుంది, కానీ ఎక్కడ నా గురించి తెలిసిపోద్దని ముందుగా వెళ్ళిపోయి ఈ మంచి ఆ మంచి గురించి చెప్పేద్ది. ఆ మంచి వెంటనే గోపి కొట్టుకాడుకో, ఇలా నాగమని కొట్టుకాడుకో, సీతమ్మోలు కొట్టుకాడుకో వెళ్ళి కుంకుడిగాలు తెచ్చి నానబెట్టి ఇంక పొద్దుటి నుంచి అద్దే ఏంటి తలకి నీళ్ళు. ఏం ఉపకారం? అయితే ఏం చేయాలి మనం? మాట్లాడుకోవద్దు అంటలేదు, ఏం మాట్లాడుకోవాలి? 105వ కీర్తన 105వ కీర్తన 2వ వచనం. ఆయన గూర్చి పాడుడే, ఆయనను కీర్తించుడే, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయాలా. ఓకే, ఇప్పుడు మనం ఏది సంభాషణ చేయాలంట? ఏది మాట్లాడుకోవాలంటే ఇద్దరం కూర్చున్నా కదా, ఆ ఇద్దరు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అయితే ఇద్దరు కలిపి ఎవరి గురించి చెప్పుకోవాలంట? దేవుని గురించిన సంభాషణ చేయాలట. ఒక కూటానికి వెళ్ళాం, ఆ కూటంలో వాక్యం ఏం చెప్పారు, ఆ వాక్యం విషయాలు మాట్లాడుకోవాలట. అక్కడ జరిగిన ఎవరికైనా ఒక స్వస్థత జరిగిందనుకో, అబ్బాయి ఎంత గొప్ప దేవుడు, అక్కడ ఎంత గొప్పగా మీకు స్వస్థత వచ్చింది అని స్వస్థత గురించి చెప్పుకోవాలట. ఇది క్రైస్తవుడిగా మనం చేయవలసిన సంభాషణ. ఇది చేస్తామా? ఇది చేస్తున్నామా? తర్వాత మన సంభాషణ ఎలాగ ఉండాలట? మన సంభాషణ ఎలాగ ఉండాలంట? మత్తయి సువార్త నేను ముగిస్తాను. మత్తయి సువార్త ఒక్క నిమిషం. 4వ అధ్యాయము 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. చాలరా చూడండి, మన సంభాషణ ఎలా ఉండాలి తెలుసా? ఉప్పు వేసినట్టు ఉండాలట. ఏం వేసినట్టు? అన్నీ వేసి చూడు, నన్నే చూడు అన్నదట. ఒక పలా బిర్యానీ చేయడానికి, మటన్ బిర్యానీ చేయాలనుకున్నాం, అన్నీ తెచ్చుకున్నాం, మసాలాలు ఏంటి అన్నీ తెచ్చేసాం, అన్నీ చేసేసాం, అన్నీ వేసేసి ఉప్పు వేయటం మర్చిపోయాం. ఏమేయటం? ఉప్పు వేయటం మర్చిపోయాం. తినగలరండి? ఉప్పు వేయకుండా తినగలమా? అంటే ఉప్పు వేయకపోతే ఏముండదు? రుచి ఉండదు. అంటే రుచినిచ్చేది, తినడానికి బాగా ఉండడానికి ఉపయోగపడేది ఏంటి తెలుసా? ఉప్పు. అందుకే అంటదట, అన్నీ వేసి చూడండి నన్నే చూడంటదంటే ఉప్పు. ఉప్పు లేని కూర ఒప్పదు ఋషులకు, పప్పు లేని తిండి ఫలము లేదు, విశ్వదాభిరామ వినిర్వేమని పద్యం ఉండేది మాకు 2వ తరగతిలో. ఉప్పు లేని కూర ఒప్పదంట ఋషులకు. అంటే ఉప్పు వేయకపోతే తినగలమా? ఎలాంటి మటన్ అయినా, చికెన్ అయినా, చేప అయినా, ఏదైనా సరే అందులో ఏముండాలి? ముందు ఉప్పు ఉండాలి. తర్వాత ఆ ఉప్పు ఎంత ఉండాలా? సరిపడినంతే ఉండాలి. ఉప్పు తక్కువైనా బాగోదు. ఉప్పు వేయమన్నారు కదా, రుచి ఇచ్చేది ఉప్పే కాబట్టి సేరడేసేది 2 సేరలు వేస్తే అది ఉపకారం కాదు. ఉప్పు కూడా ఎంత వేయాలో అంతే వేసుకోగలిగితేనే అది మనం తినగలుగుతాం. అంటే
ఉప్పు వేసినట్టు ఉండాలంటే మీ సంభాషణ. అంటే ఉప్పు రుచికరంగా ఉంటుంది, మన మాటలు కూడా రుచికరంగా ఉండాలి. కొంతమంది మాటలు మాట్లాడుతుంటే ఎదుటివానికి ఏమనిపించేస్తుంది? బాధ అనిపించేస్తుంది. ఏంటి ఇలాంటివి మాట్లాడుతుంది, ఇంత నోరిప్పితే ఇంత బూతులాడుతుంది ఏంటి బాబు ఈ మనిషి అనుకుంటారు. అంటే కొంతమంది మాటలు మనిషికి బాధ కలిగిస్తాయి, కొంతమంది మాటలు ఆ మనిషికి వేదన కలిగిస్తాయి, రుచికరంగా ఉండవు. ఇప్పుడు అనారోగ్యంగా ఉందండి, అనారోగ్యంగా ఉన్న మంచి దగ్గరికి వెళ్ళి మనం ఆ ఆదరణకరమైన మాటలు చెప్తే ఆదరించబడుతుంది. నోరు కట్టదమ్మా, తినేస్తుంది అన్నామనుకు అక్కడికి వెళ్ళి ఆ మంచికి ఏమనిపిస్తుంది? నన్ను ఆదరించడానికి వచ్చిందా, నన్ను దెప్పడానికి వచ్చిందా ఏంటి మనిషి అని ఏమనిపిస్తుంది? వాళ్ళకి బాధ అనిపించదా? అందుకని మన మాటలు ఎలా ఉండాలి తెలుసా? ఆదరణ కలిగించేవి ఉండాల, రుచికరమైనవిగా ఉండాలట. ఉప్పు ఎలాగుంటుంది అన్నాను నేను మొన్న. ఉప్పు ఎలా ఉంటుంది ఏంటంటే అయ్యగారు డబ్బాలు ఏతి ఉంటుంది అన్నది మొన్న పిల్ల. అంటే డబ్బాలు ఏతేనే కానీ ఉండదా? ఆ కింద అయితే గుప్పుడు అలాగ ఉండదా? ఉంటుంది. కానీ ఉప్పు కలర్ ఏంటి అన్నాను. ఉప్పు తెల్లగా ఉంటుంది అన్నది. ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుందా? ఉప్పు తెల్లగానే ఉంటుందా లల్లి? ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది కదా. ఇప్పుడు ఉప్పుని మనం ఒక్క మాటగా పోల్చుకుందాం. ఉప్పు తెలుపుకేంటి? సాదృశ్యం. తెలుపుకు ఉప్పు ఏంటి? ఒక సాదృశ్యం. తెలుపుకు దేనికి సాదృశ్యం? ఈ తెలుపు దేనికి సాదృశ్యం అమ్మా? పరిశుద్ధతకు సాదృశ్యం. దేనికి అంటే ఉప్పు తెల్లగా ఉంటుంది, ఆ తెలుపు ఏమో దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం. ప్రభు ఏం చెప్తున్నారు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. చూడండి, ఈ తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం అని చెప్పాం. ఎవరు పరిశుద్ధుడు? యేసు ప్రభు అక్కడ చెప్తున్నారు, నేను పరిశుద్ధుడను, మీరును ఏమై ఉండండి? పరిశుద్ధత కలిగి ఉండండి అని ప్రభు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. అంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలా, మనలో అపవిత్రత లేకుండా మనం కాపాడబడాలా. దేవుని సన్నిధానంలో ఈ విధంగా మనం సంభాషణ చేయాలట. ఈ సంభాషణ మనం చేయగలుగుతున్నామా? మారాలి. మనం లోక సంబంధమైనటువంటి మాటలే మన సంభాషణగా వాడుకుంటున్నాం. లోకములో ఎందరైతే మనకు విరోధంగా మాట్లాడుతున్నారో, లేక మనకు విరోధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏమేమి చేస్తున్నారో, వాళ్ళు ఉన్న చెడేంటో ఇవి చెప్పుకోవడానికే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దీనివల్ల మనకు ఏమి కలిసి వచ్చేది లేదు, నష్టం తప్ప. అందుకని మన సంభాషణ ఏమై ఉండాలా? సంభాషణ ఏమై ఉండాలంటే రుచికరమైందిగా ఉండాలా, ఉప్పు వేసినట్టుగా ఉండాలా. ఒక వ్యక్తికి ఆదరణ కలిగించే మాటలే మాట్లాడాలా. ఒక వ్యక్తి కృంగిపోయి ఉంటే ధైర్యపరిచే మాట్లాడాలా. ఒక వ్యక్తి సమస్యలో చిక్కుబడి ఉంటే ఏం కాదు, తప్పకుండా ఆ స్థితిలో నుంచి దేవుడు విడిపిస్తాడు. నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేయి. ఈ సమస్య దేవునికి అసాధ్యం కాదని నువ్వు చెప్పగలిగితే ఆ వ్యక్తి తప్పకుండా ఒక రోజు ఈ శ్రమలో నుంచి నేనేమవుతాను, బయటకు వస్తాను, నా దేవుడు నాకు సహాయం చేస్తాడని ధైర్యం తెచ్చుకుంటాడు. ఇంక నువ్వంతే, నీ బ్రతుకు ఇంకంతే. నువ్వు ఇంక అందులోంచి బయటికి రావు, అందులోంచి నువ్వు విడుదల పొందలేవు. నువ్వు చేసిన పనులు నిన్ను పట్టుకున్నాయి, ఇదిగో నువ్వు ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలా. ఈ మాటలు ఆవిడ దగ్గర మాట్లాడామనుకోండి, తను ఇంకా ఏమైపోద్ది తెలుసా? కృంగిపోద్ది. ఈ మాట మనకు ఆ బిడ్డకు ఆదరణ కలిగించదు. అందుకని మన సంభాషణ ఉప్పు వలె ఉండాలా, రుచికరమైనదిగా ఉండాలా, ఆదరణ కలిగించేదిగా ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పాను? ముగిస్తున్నాను నేను. ఎన్ని మాటలు? 1, దేవుని మీద ఏం పాడాలా? ఒక కొత్త కీర్తన పాడాలా. ఏం పాడాలా?
కొత్త కీర్తన పాడాలి. 2 ఏమండి, నేను చెప్పిందే కదా, నువ్వు విన్నావు కదా, మరి ఏంటి భయం చెప్పడాకే? అమ్మా, ఏం విడిచిపెట్టాలా? పిరికితనం దేవుడు మనకియ్యలేదు. ఏమివ్వలేదంట? పిరికి వారును, అవిశ్వాసులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, నరహంతకులను అగ్నిగుండములో వేయబడుదురు. ఇది 2వ మరణం అని రాయబడ్డది ప్రకటన గ్రంథంలో. ఎవరంట? పిరికివారు. మనం పిరికితనం దేవుడు మనకి ఇవ్వలేదు. అయ్య బాబోయ్, ఇక్కడ పాట పాడితే ఏమైపోతామో, ఇక్కడ వాక్యం చెప్తే వీళ్ళందరూ నన్ను రాళ్ళిచ్చి కొడేస్తారేమో, అయ్య బాబు ఇక్కడ ప్రార్థన చేస్తే నన్ను ఏళ్ళం చేస్తారేమో, ఈ పిరికితనం మనం పడకూడదు. ఒకవేళ దెబ్బ తినాలని దేవుని చిత్తమైతే దెబ్బలు తినాలా, కొట్టించుకోవడం దేవుని చిత్తమైతే కొట్టబడాలి. అంతే తప్ప ఏం పడకూడదు, మనం పిరికితనం పడకూడదు. ఓకే, అనుదినము ఆయన గూర్చినటువంటి రక్షణ సువార్తను ఏం చేయాలి? మనం ప్రకటన చేయాల. 3వది, అన్య జనులలో ఆయన గూర్చిన ఆశ్చర్య కార్యములను, ఆయన మహిమను ఏం చేయాలి తెలుసా? ప్రకటన చేయాల. ఎన్ని చెప్పాము అక్కడికి? చివరిది ఆయన గూర్చిన చివరిది ఏం చెప్పాం? అన్యజనులలో ఆయన మహిమను ప్రకటించండి. కింద తర్వాత లైన్ చదవరా? ఆశ్చర్య కార్యములను, ఆయన ఆశ్చర్య కార్యములను ప్రకటన చేయాలి. తర్వాత మన సంభాషణ మన 105 కీర్తనలు చదివాం కదా. 2వ వచనంలో ఎన్నోలాగా ఎరగనోళ్ళలాగా అలాగే చూస్తున్నారు. 2వ వచనంలో ఏం రాయబడ్డది? ఏం చేయండి? ఎవరి గురించి? మన సంభాషణ ఎవరిదై ఉండాలా? దేవుని గూర్చిందై ఉండాలా. మనం ఎక్కడ కూర్చున్నాం? 4 కూర్చున్నామంటే ఇద్దరం కలిపి దేవుని చేసిన ఆశ్చర్య కార్యాల గురించి మాట్లాడుకోవాలి. మన సంఘంలో జరిగే కార్యాల గురించి మాట్లాడుకోవాలి. లొసుగులు ఉంటాయి కదా, అక్కడక్కడ చిన్న మైనస్లు ఉంటాయి. ఈ మైనస్లు మనం ఎట్టి పరిస్థితుల్లో భూతద్దంలో మనం చూపించకూడదు. మనం చేసే పని ఏంటి? జరిగిన కార్యాలు తొక్కుపట్టేసి ఈ మైనస్లు ఏమున్నాయో చూసి ఈ మైనస్లు ఎక్కడ చూపించేస్తున్నాం? డిజిటల్ కెమెరాలో పెద్ద డిజిటల్లో తెరేసి అక్కడ చూపించేస్తున్నాం. లోకం దాన్ని చూచి ఇలాగా అని కూడా వాళ్ళు అనుకునేలాగా. ఇది ఎట్టి పరిస్థితిలో మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ సంభాషణ మనలో రావటానికి వీరలేదు. మన సంభాషణ ఆయన ఆశ్చర్య కార్యములు గూర్చిందై ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. అట్టి కృప, అట్టి సిద్ధపాటు, అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం, ప్రభు కొరకు బ్రతికేటువంటి సిద్ధపాటు దేవుడు నీకు నాకు ఇచ్చి రాగల దినాల్లో ఆయన మహిమ కొరకు మనల్ని వాడుకొనుగాక. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. మేమేమై ఉన్నామో కేవలము నీ కృప తండ్రి. బ్రతుకున్నామంటే నీ కృప. నీ సన్నిధిలో కూర్చుని ఆరాధించుకోగలుగుతున్నామంటే నీ కృపనైనా. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం. నిన్ను గూర్చిన కొత్త కీర్తన పాడాలని, నీ నామమును అన్ని జనులలో ప్రకటన చేయాలని, నీ గూర్చిన సంభాషణ మేము చేయాలని, అనుదినము రక్షణ సువార్తను ప్రజలకు ప్రకటన చేయాలని ఈరోజు ఈ విషయాలు మీరు మాతో మాట్లాడారు. విని విడిచిపెట్టడం కాదు నాయన, విని వదిలేయటం కాదు నాయన,
మా ఆత్మీయ జీవితం 30 అంతుల నుంచి 60 అంతులు 60 అంతులు 100 అంతులుగా మేము ఎదగవలసిన వారమై ఉన్నాం తండ్రి. ఎదగాల. దినములు చెడ్డవి, సమయాన్ని పోనివ్వకూడదు. రేపు ఏమి జరుగుద్దో మీకు తెలియదంటున్నావు తండ్రి. ప్రతి ఒక్కడు సమయాన్ని గుర్తించుకుని నీ సన్నిధిలో ఎదగినట్లు కృపనిచ్చి మేలు చేయండి. ఘనత పొందండి. మేలుతో మమ్మల్ని నింపండి. యూట్యూబ్లో లైవ్లో చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్నారు. వారిని కూడా అట్టుగా సిద్ధపరచండి. ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చి ఆరాధనలో పాల్గొని నీ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.